నెల్లూరు జిల్లా జాతీయ రహదారిలో దగదర్తి మండలం సున్నంబట్టి వద్ద పట్టుబడిన గంజాయి కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం కావలి డీఎస్పీ రమణకుమార్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీ రాత్రి సున్నంబట్టి వద్ద వాహనం తిరగబడగా అందులో గంజాయి వెలుగు చూసిన విషయం తెలిసిందే. వాహనాన్ని అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. పోలీసులు పరిశీలించగా వాహనంలో 313 కిలోల గంజాయిని గుర్తించారు. కావలి రూరల్ సీఐ బిట్రగుంట, దగదర్తి ఎస్ఐలు కేసును దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఆధారాలతో ఒరిస్సా, చెన్నైకి చెందిన 5 వ్యక్తులు ముఠాగా ఏర్పడి గంజాయిని తరలిస్తున్నట్లు కేసును ఛేదించారు. వీరిలో జైపాల్, సౌభాగ్య, రాజన్ అనేవారిని అరెస్టు చేశారు. మిగిలిన 3 కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. దగదర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవే 16 మీద సున్నబట్టిన దగ్గరలో 1వ తేదీ రాత్రి సుమారు 11:30-12 గంటల సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే దానికి సరైన ఏంటంటే ఆ తర్వాత ఈ విషయం మాకు రోడ్డు హైవే పెట్రోలింగ్స్ ఉంటాయి. ఆ పెట్రోలింగ్ వాళ్ళకి సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడికి ఏదైతే నేరస్థలం ఉందో అక్కడికి వచ్చి రీచ్ అయ్యి వాళ్ళు పరిశీలించారు. ఒక బండి పడిపోయిందో అంటే ఏదైతే పల్టీ కొట్టిందో ఆ పల్టీ కొట్టి వ్యాన్లో అక్కడ మీరు ఆల్రెడీ ఏదో పుష్పాషన్ మీద చూసినట్టున్నారు కదా, అలాంటివి ఉన్నట్టు ఏంటంటే ఏదైతే డ్రైవర్ కూర్చునే క్యాబిన్కి అదేవిధంగా లగేజ్ పెట్టే ఏదైతే మన దీనికి మధ్యలో స్పేస్ ఏంటంటే కొంత స్పేస్ ఏంటంటే ఒక బాక్స్ లాగా తయారు చేశారు. ఆ బాక్స్ ఏదో బయట కనిపిస్తుంది. ఆ బాక్స్ నుంచి ఏదో వాసన ఏదో మొత్తానికి అక్కడ ఏదో ఒక ఆకులాగా కనిపించే మనకి ఏంటని చెప్పి దాని గురించి చూస్తే దాంట్లో నుంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ ఏంటంటే దాని పరిస్థితి ఏంటంటే గంజాయి అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. ఆ గంజాయి అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత గ్యాస్ పర్ ప్రొసీజర్ ప్రకారం మన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారిని అదేవిధంగా కొంచెం పెద్దల్ని గెజిట్ ఆఫీస్ వాళ్ళ యొక్క సమక్షంలో ఏంటంటే మన కావలి రూరల్ సిఐ గారు అవన్నీ కూడా బయటికి తీసి తూకం వేపించి చేస్తే 313 కేజీలు గంజా అనమాట. 300 తీసేసి మొత్తం సీజ్ చేసేసి దాని యొక్క సెక్యూరిటీ పర్పస్ దగదర్తి పోలీస్ స్టేషన్లో ఉంచారు. వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటంటే అక్కడ పడిపోయింది కానీ ఎవరు లేరట. ఎప్పుడైతే బండి కొట్టగానే దానికి సంబంధించిన డ్రైవర్ కానీ ఎవరైనా అందుబాటులో లేరు, ఎవరు ఎక్కడ ఉన్నారో కానీ తెలియదు. అలాంటి దాని కేవలం టెక్నికల్ ఎవిడెన్స్ చాలా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి కొంతమంది పేర్లు ఐడెంటిఫై చేయగలిగారు. కొంతమంది ఐడెంటిఫై అంటే వాళ్ళు ఏంటంటే జైపాల్ అనే ఇతను ఏంటంటే తమిళనాడులో మదురైలో ఉంటాడు. అదేవిధంగా సౌభాగ్య రాజన పాత్ర ఇతను ఏంటంటే ఒరిస్సాలో ఉంటాడు. తర్వాత నూతన మాలి అనే ఇతను కూడా ఒరిస్సాలో ఉంటాడు. తర్వాత ఎంసీ అనే ఇతను మెడ్రాస్లో ఉంటాడు. తర్వాత జోగి ముండోలి ఇతను కూడా ఒరిస్సాలో ఉంటాడు. వీళ్ళు ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్లో వీళ్ళ యొక్క అడ్రస్ బయటపడ్డాయి. అంటే వీళ్ళు అసలు ఎక్కడ వచ్చేదారులో వీళ్ళు ఎక్కడ టోల్ గేట్లు ఎక్కడన్నా ఈ నంబర్ గల అది అంటే వాస్తవంగా ఏంటంటే వాళ్ళు అక్కడికన్నా వాళ్ళు టెక్నిక్ వాడారన్నమాట. ఆ నంబర్ ప్లేట్ ఏమో ఒరిస్సా సంబంధించింది, దాని చాసిస్ బాడీ నెంబర్ పెట్టామో అది తమిళనాడు. అంటే నెంబర్ ప్లేట్గా మర్చారన్నమాట ఎవరికైనా గుర్తుపడటానికి. వీళ్ళు ఏంటంటే వచ్చేదారు ఏంటంటే అటు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి ఏరియాలో పెట్రోల్ బంక్ తాగి డీల్ కాడ పంపించారన్నమాట. దాన్ని కాడ వీళ్ళు మన వాళ్ళు అనాలిసిస్ చేసి దాన్ని బట్టి కాడ అన్ని రకాలన్నమాట అన్ని రకాలుగా టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ఇప్పుడు నేను చెప్పిన 5 పేర్లని ఐడెంటిఫై చేయగలిగారు. చేసిన తర్వాత ఒరిస్సా ఏరియా అదేవిధంగా తమిళనాడు ఏరియా టీమ్స్ వెళ్ళినా సరే మన వాళ్ళకి ఎక్కడికన్నా ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత ఏంటంటే మళ్ళీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏంటంటే ఈ ముద్దాయిల్లో ఇద్దరు ముద్దాయిలు మన తడ దగ్గరలో అంటే తమిళనాడుకి ఆంధ్రాకి బోర్డర్లో తడ దగ్గరలో ఉన్నట్టు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మన వాళ్ళకి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఏంటంటే 2 వ్యక్తులు అక్కడ ఉన్నట్టు తెలిసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బట్టి 2 వ్యక్తుల్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఏంటంటే జైపాల్ అనే ఇంకో అతను సౌభాగ్య రాజన్న పాత్ర ఇతను ఏమో వర్షాలు ఉంటాడు వీళ్ళ యొక్క పాత్ర. కాబట్టి మనకేంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో జైపాలు అదేవిధంగా ఎవరైతే ఆ రోజు కో డ్రైవర్ ఉన్నాడో సౌభాగ్య వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారో నిన్న మన తడ చెక్ పోస్ట్ దగ్గరలో అరెస్ట్ చేసేసి ఇది విషయాలు అదే దీనికి సంబంధించి ఇంకొక 3 మనం పట్టుకోవాలి. అంటే నూతన మాలి ఇతను వర్షాలో ఉంటాడు, ఎంసీ నేతను మెడ్రాస్లో ఉంటాడు, అదేవిధంగా జోగి ముండూరు నేత కనుక ఒరిస్సాలో ఉంటాడు. వీళ్ళ 3 పట్టుకుంటే మా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు మళ్ళీ స్పెషల్ టీం ఫామ్ చేసి వాళ్ళ 3 కూడా పట్టుకొస్తాం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్ ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424
423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.